హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఆదిలాబాద్‌లో వచ్చినటువంటి ఎగ్జిబిషన్‌కి వచ్చానండి. ఆ వీడియోను నేను మీకు షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా సూపర్బ్‌గా ఉంది. నైట్ టైమ్‌లో వెళ్తాం కదా ఎగ్జిబిషన్‌కి. ఈ లైటింగ్స్ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేశారు. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇక టికెట్స్ తీసేసుకొని మేము లోపలికి వెళ్ళబోతున్నామండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఎగ్జిబిషన్‌కి వెళ్దామని. చాలా చలి కదండి. ఆదిలాబాద్‌లో వచ్చేసి చాలా అంటే చాలా చలిగా ఉంటుంది. ఈ ఒక 2-3 డేస్ నుంచి కొంచెం చలి తగ్గింది. ఇంకా దాంతో ఇంకా వెళ్దామని డిసైడ్ అయిపోయాం. ఇంకా లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. మనం లోపలికి వెళ్ళే ప్లేస్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేశారు. ఇది లండన్ బ్రిడ్జ్ థీమ్‌తో ఇక్కడంతా డెకరేషన్ చేశారు. వీళ్ళు పాపం చాలా కష్టపడతారండి. వీళ్ళకి డబ్బులెన్నొస్తాయో తెలీదు. బట్ కష్టమైతే చాలా ఉంటుంది వీళ్ళకి. ఇంకా మనం లోపలికి వెళ్ళే కొద్దీ అన్నీ చూసేద్దాం. లైటింగ్స్‌తో అయితే ఇది చాలా అంటే చాలా సూపర్బ్‌గా ఉంది. ఇంకా మనకి లేడీస్‌కొచ్చేసి ఫస్ట్ షాపింగే కదా! మేము లోపలికి వెళ్తుంటే అదే అనుకుంటున్నాం. మనం షాపింగ్ చేసుకోవాల్సిన ఐటెమ్స్ ఏమేమి ఉన్నాయని. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారండి. ఆఫ్టర్ 7:30 తర్వాతే ఇది ఇంకా ఓపెన్ అవుతుంది. ఇప్పుడిప్పుడే జనాలు కూడా వస్తున్నారు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ వచ్చేసి కొద్దిగా తక్కువే ఉందండి రష్. కొద్దిగా ఏంటి చాలా తక్కువగా ఉంది. సంక్రాంతి హాలిడేస్ కదా! ఇంకా పిల్లలందరూ వేరే విలేజ్‌కి వెళ్ళేశారు. అందుకనో మరేంటో తెలీదు కానీ చాలా అంటే చాలా తక్కువ రష్ ఉన్నారండి. చూస్తున్నారు కదా! బ్యూటిఫుల్‌గా ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. బుట్టలు వచ్చేసి ఎవ్రీ కలర్‌లో ఉన్నాయి. రేట్స్ కూడా చాలా రీజనబుల్ రేట్సే ఉన్నాయండి. ఇంకా క్లిప్స్ మెయిన్‌గా వచ్చేసి కాలేజ్‌కి వెళ్ళే పిల్లలు యూజ్ చేసేటటువంటి బ్రాస్లెట్స్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి జుంకాలు కూడా అండి. చిన్న సైజు నుంచి ఇప్పుడు పిల్లలంతా యూజ్ చేసేవి పెద్ద పెద్దవి కదా! ఆ సైజు వరకు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పల్స్‌తో వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ అండి. ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి ఎలా అంటే ఎగ్జిబిషన్‌లో వచ్చేసి కొంచెం రేట్ అంత తక్కువేమి ఉండదు. బట్ ఏంటంటే అన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయండి. 150 నుంచి స్టార్ట్ చేశారు. బట్ దీంట్లో యూజ్ చేసినటువంటి స్టోన్ టైప్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా మంచి లుక్‌లో ఉంది. మళ్ళీ మన ఈ శారీ పిన్స్, హెయిర్ క్లిప్స్ ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసి స్మోక్ బిస్కెట్ అంటండి. డిఫరెంట్‌గా ఉంది. ఇంతకుముందు మా పిల్లలు వెళ్ళినప్పుడు అన్నారు స్మోక్ బిస్కెట్ అని. బట్ నేను లాస్ట్ టైం రాలేదు. ఈసారి వచ్చాను చూస్తున్నాను. ఈ ఒక గ్లాస్‌లో ఇతను పేపర్ వేస్తాడండి. దాని తర్వాత ఫ్లాస్క్‌లో ఉన్నది దీంట్లో పోసేసరికి ఇంకా బిస్కెట్‌కి ఇది ఎప్పుడైతే టచ్ అవుతుందో ఇలా స్మోక్ టైప్‌లో వస్తుంది. నేను మాత్రం తినలేదు. మాతో వచ్చిన వాళ్ళు తిన్నారండి. ఆ నోట్లో పెట్టుకోగానే చాలా కూల్‌గా ఉందని చెప్తున్నారు. చూస్తున్నారు కదా! చూడ్డానికి బాగుంది. టేస్ట్ ఏముంటుందండి స్మోక్ బిస్కెట్ అంటే. ఇంకా ఇటు వచ్చేసి ఇవన్నీ కూడా పిల్లలు ఎక్కాలనుకునేటటువంటివండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కదా! రష్ చాలా తక్కువగా ఉంది. ఇంకా నాకు వీడియో తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఫస్ట్ అయితే వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లలు స్విమ్మింగ్ పూల్ టైప్ దాంట్లో ఇంకా ఆడుతున్నారు. ఇది వచ్చేసి తెలుసు కదండి పీచ్ మిఠాయి. ఇదంతా మనం ఫాస్ట్ ఫుడ్ సెక్షన్ ఉందండి. ఇటు సైడ్ చిన్నగా ట్రైను అట్లాంటివి అవి అరేంజ్ చేశారు. ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. ఇంకా జనాలంతా ఇప్పుడిప్పుడే టికెట్స్ తీసుకుంటున్నారు. అందరు వచ్చాకే ఇవన్నీ కూడా స్టార్ట్ చేసిస్తారు. ఇంకా నేను మీకు ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను కదా! ఒక్క ఆలు రేట్ వచ్చేసి 50 రూపీస్ అని. అది ఇక్కడే ఉందండి. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లోనే ఉంది. చిన్న బాబు వచ్చేసి చాట్ చాలా ముద్దుగా తినేస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా! దీన్ని ఆలు ట్విస్ట్ అంటారంటండి.
భలే గమ్మత్తుగా చేస్తుంది. బట్ ఏంటంటే హైజీనిక్గా అయితే అస్సలు లేదండి. ఏంటంటే దీన్ని మామూలుగా మనం పచ్చిదే తినేటట్టయితే అసలు ఎవ్వరు తినేటట్టుగా లేదు. బట్ ఏంటంటే దీన్ని వేడి ఆయిల్లో వేస్తారు కదా, అలా వేసేసరికి దీనికి ఏదైనా ఉన్నా కూడా పోతుందన్న ధైర్యంతోనే మేము తీసుకున్నాం. బట్ ఆ ఆలుని చూస్తే అసలు తినాలా వద్దని చాలా డౌట్ చేశాను. బట్ అందరం కలిసి వెళ్ళాం. 2 పీసెస్ తీసుకున్నాం. మంచిగా ఒక 2 చిన్న పీసెస్ అలా తినేసామండి. ఎందుకంటే ఈ లిక్విడ్ కూడా వాళ్ళు ఎప్పుడు ప్రిపేర్ చేసి పెట్టారో తెలీదు. బట్ ఏంటంటే మనం ఇంట్లో హైజీనిక్గా ప్రిపేర్ చేసుకున్నా కానీ ఈ టేస్ట్ రాదు. ఎందుకంటే వీళ్ళు చాలాసార్లు యూస్ చేసిన ఆయిల్ వేస్తారు. బట్ ఏంటంటే బయట వీళ్ళు చేసిందే టేస్ట్గా వస్తుందని అంటారు కదా, అందుకని ఒక 2 పీసెస్ తీసుకున్నాం. 7-8 మెంబర్స్ వెళ్ళాం. ఏదో చిన్నగా టేస్ట్ చేసామండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. బట్ మనకి ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ కనుక తెలిస్తే మనం ఇంట్లోనే హెల్తీగా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకొని తినడమే అంటే చాలా మంచిదండి. ఒక ఆలు వచ్చేసి ఇక్కడ 50 రూపీస్కి అయితే సేల్ చేస్తున్నారు. ఇంకా ఇదండి ఈ మనకి ఎగ్జిబిషన్లో ఉన్నటువంటి అన్ని ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, ఇక్కడ పిల్లలు ఆడుకునేవి అన్నీ కూడా నేనైతే ఎగ్జిబిషన్కి వచ్చి ఇంకా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఎగ్జిబిషన్కి వెళ్ళి రండి, ఎందుకంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.